నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి। నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కొత్తూరు నగర వనంలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు, అధికారులు। అక్రమ ఇసుక రవాణాను అరికట్టండి। సూళ్లూరుపేట స్వర్ణముఖి నది నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు। ఎట్టకేలకు శ్మశాన వాటికకు స్థలం కేటాయింపు। కోట మండలం చిట్టేడు గ్రామ పంచాయతీలో శ్మశాన వాటిక వివాదాన్ని పరిష్కరించిన తహసీల్దార్ జయజయరావు, అధికారులు। అమ్మవార్లకు విశేష పూజలు। గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో అమ్మవారికి వైభవంగా పల్లకీ సేవ। శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సువర్ణ పుష్పాలు, కుంకుమతో ప్రత్యేక పూజలు। విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు। ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు। నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ వనమహోత్సవంలో పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు। నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు నగర వనంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అట్టహాసంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ వన మహోత్సవానికి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అతిథిగా హాజరయ్యారు। విద్యార్థులతో కలిసి నగర వనంలో భూమి పూజ చేసి మొక్కలు నాటారు। అనంతరం నగర వనం ఆర్ట్ గ్యాలరీని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి తిలకించారు। పిల్లలతో కలిసి మంత్రి ఆటలాడారు। ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో నగర వనాన్ని ప్రారంభించామన్నారు। మనిషి బతకాలంటే నీరు, చెట్లు ఎంత అవసరమని తెలిపారు। పర్యావరణ పరిరక్షణకు చెట్ల పాత్ర చాలా ఉందని తెలిపారు। సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు వన మహోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు। ఈ 5 సంవత్సరాల్లో ఈ 6 పార్కుల్ని బ్రహ్మాండమైన పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం ఒక పార్క్ అయినా మన రాష్ట్రంలో ఉండే పార్కుల్లో నెల్లూరులో ఉండే పార్కు నెంబర్ 1గా చేయిస్తానని మీ అందరికి హామీ ఇస్తూ ఇంకా మరికొందరు ఎమ్మెల్యేలు మాట్లాడారు। గందరగోళం అయిపోతుంది। దేశాలు కొండ చర్యలతో విరిగిపడి కరువులు, కాటకాలు, తుఫాన్లు, వీటన్నిటికీ కారణం రాను మనం చెట్లు నరికేయటం, ఆ పొలాల్లో ఉన్న ఇవన్నీ ఫారెస్ట్లో ఉండేవన్నీ నరికేయటం, వీటి వల్ల కాలుష్యం నియంత్రించలేకపోవటం ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది। ప్రపంచంలో జనాభా పెరుగుతుంది, దానికి తగ్గట్టు మనం వనాలు పెంచుకోవటం లేదు। అటువంటి సందర్భంలో పిల్లలందరూ కూడా మీ భవిష్యత్తు కోసం, మీరు భవిష్యత్ తరాల కోసం చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది। ప్రతి ఒక్కరూ ఎన్నో కొన్ని చెట్లు నాటమనే సాటిస్ఫాక్షన్ అవసరం। ఇప్పుడు చూస్తున్నాం మనం, నేను నారాయణ గారికి కూడా చెప్పా, లేఅవుట్లు వస్తున్నాయి, 10% ఓపెన్ స్పేస్ దేనికి? ఒక పార్క్, ఒక గుడి, ఒక బడి, చిన్న పిల్లకాయలు ఆడుకునే దానికోసం, అవి కూడా లేకుండా పోతుండే। మీరు సంపాదించుకోండి, లేఅవుట్లు వేసి సంపాదించుకోండి। ఇంకోటి ఏంటి, లేఅవుట్లు నెక్స్ట్ 100 years రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఆడ ఫిలప్ కావు, 50% కూడా ఫిలప్ కావు। ఇక్కడ నుంచి మైపాడు రోడ్, ఇక్కడి నుంచి కోడూరు రోడ్, ఇక్కడ నుంచి బుచ్చిరెడ్డిపాళెం నుంచి, ఇక్కడి నుంచి తడదాకా ఎప్పుడు వస్తాయి? ఎంజీ బ్రదర్స్ వాళ్ళు ఒక లేఅవుట్ వేస్తున్నారు చిన్న చెరుకూరు రోడ్లో, ఇప్పటికీ 25 years అయింది, ఒక్క ఇల్లు రాలే। నారాయణ గారితో మాట్లాడే పొంగూరు నారాయణ గారితో, సార్ మీరే దీన్ని ప్రారంభోత్సవం చేయాలని, వారం రోజుల్లో మంత్రి గారి డేట్ చూసుకొని ఫారెస్ట్ అధికారులతో, కలెక్టర్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఇప్పటికే నగర వనంకి ఆదివారం రోజు 5 నుంచి 6 వేల మంది వస్తూ ఉన్నారు।
అదేవిధంగా శనివారం రోజు 2 నుంచి 3 వేల మంది వస్తూ ఉన్నారు. మామూలు రోజుల్లో 100-200 మంది వస్తూ ఉన్నారు. ఇది అద్భుతమైనటువంటి ఏదైతే నగరవనం, ఈ నగరవనానికి ఒక్కసారి మీరు విచ్చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు. ఇక్కడ చిన్నపిల్లలకి అన్ని రకాల ఆహ్లాదకరమైనటువంటి ఆట వస్తువులతో పాటు పెద్దలకి అన్ని రకాల వాకింగ్ ట్రాక్ దగ్గర నుంచి ఏదైతే మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి ఉన్నారు. అన్నిటికీ మించి టౌన్ లోపలనే ఒక మ్యూజియం, ఆర్కియాలజీ ఒక మ్యూజియం ఉంది. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉంది. లోపల మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒక మంచి పార్క్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక వనం కింద వన్ యోజన కింద ఒక ఉద్యానం కూడా చేయడం జరిగింది. సో దీనిలో ఈ 3 లొకేషన్ ఎంతమంది వెళ్ళి చూసారని ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకున్నాను. మన దగ్గర మ్యూజియంలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉన్నాయి, స్కూల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లోపల పార్క్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన పిల్లలు ఎంతమంది చూసారు? కొద్దిగా చేతులు ఎత్తారా? ఎంతమంది? 10, 20. ఓకే, అట్లీస్ట్ ఒక 30% మంది, ఒక 20 నుంచి 30% మంది వెళ్ళి చూసినట్టు ఉన్నారు. మంచిది. ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ వచ్చిన టీచర్స్ ఉంటారు, కొంతమంది ఫాదర్ మదర్ అంటే వీళ్ళందరూ ఉంటారు, అమ్మ నాన్న, వీరందరికీ నా కోరిక ఏంటంటే మన దగ్గర ఇలాంటివి చాలా మనం రెడీ చేసుకొని పెట్టి ఉన్నాము, కానీ అది వాడడంలో చాలా తక్కువ మంది మాత్రం వచ్చి వాడిన పరిస్థితి ఉన్నాయి ప్రస్తుతానికి. సో మీరు అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది వాడినట్టు ఇలాంటివి 3-4 ఓపెన్ పబ్లిక్ స్పేసెస్ మనకు చాలా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, జడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, డిఎఫ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేటలో స్వర్ణముఖి నది నుండి ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. టీడీపీ చోటా నాయకుల కనుసన్నల్లో అక్రమ రవాణా జరుగుతోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. సూళ్లూరుపేట ప్రాంతంలో ఉన్న స్వర్ణముఖి నది నుండి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ రవాణా సహించేది లేదంటూ చెబుతున్నా అధికారులు అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. సూళ్లూరుపేటలో ఓ పక్క భారీగా అక్రమ ఇసుక డంపింగ్ బయటపడింది. పట్టణ శివారులోని ఓ లేఅవుట్లో అక్రమ మార్గంలో సుమారు 70 ట్రాక్టర్లతో ఇసుక రవాణా జరుగుతోంది. ప్రభుత్వం ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. కొందరు అధికారుల అండను ఆసరా చేసుకుని అక్రమార్కులు నీటి వనరులను కొల్లగొడుతున్నారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లోని ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని పలువురు వాపోతున్నారు. ఎకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. కోట మండలంలోని చిట్టేడు పంచాయతీలో శ్మశానం వాటిక లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో గ్రామస్తుల అభ్యర్థన మేరకు తహసీల్దార్ జయరావు సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించారు. కోట మండలం చిట్టేడు గ్రామ పంచాయతీలో గత 20 ఏళ్లుగా ఎరుకుల తెగకు చెందిన వారికి శ్మశాన వాటిక లేకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ జయరావు, సర్వేయర్ రాంప్రసాద్ సిబ్బంది గ్రామానికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. తమ సమస్యలను వారు అధికారులకు విన్నవించారు. గతంలో ఏ ప్రాంతంలో అయితే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారో అదే స్థలంలో వారికి 30 సెంట్ల భూమిని అధికారులు కేటాయించారు. అయితే ఆ భూమి వివాదంలో ఉన్న కారణంగా సర్వ హక్కులు పొందిన వారు సానుకూలంగా స్పందించడంతో స్థలాన్ని అధికారులు కేటాయించారు. కోట తహసీల్దారుగా ఈ నెల 7వ తేదీన ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ మండలంలో ఎంతో కాలంగా సమస్యగా ఉన్న చిట్టేడు గ్రామంలోని గిరిజన శ్మశాన వాటికని ఈ రోజు అందరూ సమక్షంలో అందరూ ఒప్పందంతో పరిష్కరించడం జరిగింది. ఆ పరిష్కారంతో వారి సమస్య కూడా తీరిందని నేను అనుకుంటున్నాను. వారు కూడా వేరే వాళ్ళు దాన్ని సాగు చేసుకుంటున్నారని చెప్పి కంప్లైంట్ చేయడంతో సాగు చేసుకుంటున్న రైతు కూడా ఒప్పుకొని ఆ శ్మశానానికి సంబంధించిన స్థలాన్ని వదిలేయడం జరిగింది. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆ శ్మశానంది వాళ్ళకి ఎస్టీ కాలనీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఈ రోజుతో ఈ సమస్య పరిష్కారం అయిందని నేను కార్పొరేషన్లు, పురపాలక పరిధుల్లోని ప్రభుత్వ దుకాణాలను ఒకరు పాట పాడుకుని దక్కించుకుంటే మరొకరు రాజకీయ బలం, రౌడీజంతో వారి వద్ద నుండి లాక్కుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ సీజ్ చేసిన దుకాణాలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ సూరిచేద తదితరులు పాల్గొన్నారు.
క్వాలిటీ ఐస్ క్రీమ్స్ అనే పెద్ద వ్యాపారం చేస్తున్నారు. అగ్రిమెంట్ ఏం పెట్టారు? సబ్లీజ్ ఉంది. యాక్చువల్గా లీజ్ కూడా తీసుకుని కూడా అలిగేషన్ ఇచ్చినట్టు కరెక్ట్ ఏమో కానీ కొన్ని లేదంటే మీరు యాక్షన్. మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, వీటిల్లో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ లో బిల్డింగ్స్ కట్టి దాని ద్వారా మున్సిపాలిటీస్ కి, కార్పొరేషన్స్ కి కొంత ఇన్కమ్ వస్తుంటుంది. అలా నెల్లూరు మున్సిపాలిటీలో తీసుకుంటే 223 షాపులు యాక్చువల్గా రెంట్కి ఇచ్చిండారు. అయితే షాపులు పాడుకునేది ఒకరు, రన్ చేసుకునేది ఒకరు జరుగుతుంది. అయితే మా ప్రభుత్వం మాకు డౌట్ ఏంటంటే ఒకరు పాడుకుంటున్నారు, రెండోవాడు దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. పాడుకున్నది ఒకరు, తర్వాత రాజకీయ బలంతో కావచ్చు, రౌడీ బలంతో కావచ్చు మరొకరు లాక్కుంటున్నారని కంప్లైంట్ వచ్చినాయి. దాని మీద యాక్చువల్ గా అధికారులు నిన్న ఎవరైతే ఒరిజినల్ షాప్ ఓనర్స్ లేరో వాళ్ళ షాప్స్ అన్ని క్లోజ్ చేశారు. నెల్లూరులో దాదాపు ఎన్ని క్లోజ్ చేశారు? 52 క్లోజ్ చేశారు. దాని మీద యాక్చువల్ గా షాప్ ఓనర్స్ వాళ్ళందరూ నన్ను అప్రోచ్ చేయాలి. అయితే దాని గురించి పూర్తిగా స్టడీ చేయాలని ఉద్దేశిస్తూ ఈ రోజు ఆ షాప్ ఓనర్స్ ని, కమిషనర్ గారిని, వాళ్ళ అధికారులు రమ్మన్నాను. దాని మీద కొంత డీటెయిల్ గా డిస్కస్ చేశాం. అయితే ప్రస్తుతం ఉన్న జియో నెంబర్ 5856, ఈ 56 అనేది 2011లో ఇచ్చింది. 58 అనేది రీసెంట్ గా ఇచ్చారు. దాంట్లో ఏం లేదంటే ఆక్షన్ ఎవరు రాకుంటే ఏం చేయాలని ఇచ్చారు. అంటే 2011లో ఇచ్చిన జియో నెంబర్ 50, 2011 తర్వాత మళ్ళీ ఇవ్వాల. అయితే ఈరోజు వచ్చిన వాళ్ళలో కొందరు 40 ఏళ్ల నుంచి, కొందరు 30 ఏళ్ల నుంచి, కొందరు ఎక్కువ మంది 20 ఏళ్ల పై నుంచే ఆ షాపుల్లో ఉంటున్నారు. అయితే 20 ఏళ్ల పై నుంచి ఉన్న వాడిని నువ్వు బినామీరా వెళ్ళిపోరా అని అంటాం న్యాయం కాదు. కార్పొరేషన్లు, పురపాలక పరిధుల్లోని ప్రభుత్వ దుకాణాలను ఒకరు పాట పాడుకుని దక్కించుకుంటే మరొకరు రాజకీయ బలం, రౌడీజంతో వారి వద్ద నుండి లాక్కుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ సీజ్ చేసిన దుకాణాలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ సూరిచేద తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు వారిని పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. నెల్లూరులోని దర్గామెట్లో వెలసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చన అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు కుంకుమ, జాకెట్, అమ్మవారి ఫోటో మరియు తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రఘురాం శర్మ, వేద పారాయణదారుడు రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ओम देवेश्वराय नमः, ओम नंदनेतस्ताय नमः, ओम आत्मने नमः।
గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా రాత్రి అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఊంజల సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారిని పురస్కరించుకుని రాత్రి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ పూజ, సువర్ణ పుష్ప పూజలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా పోకూరు అవినాష్ మరియు సోమిశెట్టి విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. पुरुषाय नमः ओम वत्स्याय नमः ओम ईशानदक्ष ओम नित्येश्वराय नमः ओम धनलक्ष्मी कोसलक्ष्मी सरस्वताय नमः ओम धनलक्ष्मी ओम नित्याय नमः ओम सर्वज्ञाय नमः ओम सर्वाणि पुराप्राणाय नमः ओम राजयोग संयुक्ताय नमः श्री लक्ष्मी कुबेराय नमः। సూళ్లూరుపేట పట్టణంలో వెలిసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పుష్పయాగం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఈవో శ్రీనివాస బాబు, మాజీ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, దాతలు తదితరులు పాల్గొన్నారు. ब्रह्म
కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమతల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటమతల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మల్లి చంచయ్య, రత్నకుమారి, కోటి ప్రకాష్ వ్యవహరించారు. గూడూరు మండలంలోని పాలిచెరలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వరాలయంలో శ్రావణ చివరి శుక్రవారం సాయంత్రం శ్రీ మాణిక్యాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామాక్షమ్మ శరణమమ్మ తల్లి, ఓం శరణమమ్మ తల్లి, నువ్వు ఆది పరాశక్తివే శరణమమ్మ తల్లి. జొన్నవాడ కామాక్షమ్మ శరణమమ్మ తల్లి, ఓం శరణమమ్మ తల్లి, నువ్వు ఆది పరాశక్తివే శరణమమ్మ తల్లి. అమ్మా జొన్నవాడ కామాక్షమ్మ శరణమమ్మ తల్లి, ఓం శరణమమ్మ తల్లి, నువ్వు ఆది పరాశక్తివే శరణమమ్మ తల్లో. జొన్నవాడ కామాక్షమ్మ శరణమమ్మ తల్లి, ఓం శరణమమ్మ తల్లి, నువ్వు ఆది పరాశక్తివే శరణమమ్మ తల్లి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కొత్తూరు నగర వనంలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు, అధికారులు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టండి. సూళ్లూరుపేట స్వర్ణముఖి నది నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. ఎట్టకేలకు శ్మశాన వాటికకు స్థలం కేటాయింపు. కోట మండలం చిట్టేడు గ్రామ పంచాయతీలో శ్మశాన వాటిక వివాదాన్ని పరిష్కరించిన తహసీల్దార్ జయజయరావు, అధికారులు. అమ్మవార్లకు విశేష పూజలు. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో అమ్మవారికి వైభవంగా పల్లకీ సేవ. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సువర్ణ పుష్పాలు, కుంకుమతో ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.